దాకా 1,42,000 దాకా వెళ్ళినటువంటి బంగారం 24 క్యారెట్లు ఇప్పుడు 1,35,000 హైదరాబాద్లో, 1,37,000 విజయవాడలో, 1,37,520 విశాఖపట్నంలో, 1,35,050 రాజమండ్రిలో, 1,37,300 పొదుటూరులో, ముంబైలో 1,33,461. 22 క్యారెట్లు 1,31,000 దాకా వెళ్ళింది కాస్తే ఇప్పుడు హైదరాబాద్ 1,23,800, విజయవాడలో 1,27,000, విశాఖపట్నంలో 1,24,550, రాజమండ్రిలో 1,23,800, పొద్దుటూరులో 1,26,320, ముంబైలో 1,22,250. వెండి 2,56,000 రూపాయలు కిలో హైదరాబాద్లో, విజయవాడలో 2,37,000, విశాఖపట్నం 2,56,000, రాజమండ్రిలో 2,25,000, పొద్దుటూరులో 2,37,000, ముంబైలో 2,29,250. ఇంతకీ ఈ రేటుకి మనం అమ్మితే కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వ్యాపారస్తుడు అమ్మితే కొంటున్నారు. వ్యాపారస్తుడు 1,50,000 కొనుక్కున్న వెండిని ఇప్పుడు 2,50,000 అమ్ముతాడు. కానీ మనం ఈ 2,56,000 అమ్ముతాం వెండి అంటే కొనేవాళ్ళు ఉన్నారా? ఈ 1,36,000 5,000 అమ్ముతామంటే కొనేవాళ్ళు ఉన్నారా? షాపుల దగ్గరికి వెళ్తే మేము ఎక్స్చేంజ్ చేస్తాం, కానీ అంటే మీరు బంగారు బిస్కెట్లు అట్లాంటివి పట్టుకొస్తే లేదా నగ పట్టుకొస్తే దానికి బదులు ఇంకో నగ తీసుకోవచ్చు తప్పించి మళ్ళీ ఆ తరుగు ఉంటుంది, అట్లాగే కొత్తగా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి తప్పించి మేము కొనమంటున్నారు. మరి ఎవరికి అమ్మాలా? ఎవరైనా తెలిసిన వాళ్ళకి అమ్ముకోవాలి. తెలిసిన వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కోగలిగితే కదా. ఇది బంగారం వీటి దగ్గర ఎదురవుతున్న సమస్య.